అప్పుడు చేస్తే ఇప్పటికీ ఇచ్చిన నడదవలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని సాగు చేయించిన అంతా 25 లక్షలు పెట్టి, కానీ వాళ్ళకి ఇయ్యానికి ఇప్పటికీ చేతులు వస్తలేదు. అంటే రేపు మున్సిపాల్ ఎవరు కావాలి? మనమైతేనే మీకు అందరికి ఇల్లు వస్తాయి, జాగాలు వస్తాయి. ఇదందరూ ఏం చేయరు. గుర్తుపెట్టుకుని అమ్మాయి చెప్తున్నారు, దయచేసి ఓటేసినప్పుడు చాలా ఆలోచన చేయాలి. బాగా పాత్మూరు 2 ఏళ్ళ 109 సర్వే నెంబర్ ఉన్నది. 170 ఎకరాలు తీసుకురమ్మా. రైతులకు ఎంత ఇచ్చింది తెలుసా? 29,50,000. ఎట్లా వచ్చినాయి? అంతకుముందు 7,50,000 ఇస్తాను. దాన్ని కొట్లాడి 29,50,000 కొట్లాడి హరీష్ రావు దగ్గర పోయి కలెక్టర్తో మాట్లాడి 100 గదాల ప్లాటు 29,50,000 ఇప్పించిన ఘనత ఈ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. దాంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా గుమ్మడిదలు అయిపోయింది. ఇక రేపు అన్నారం తీసుకుంటారు. అన్నారపోలు ఉన్నారు. అయినా అన్నారపోలు చేయలేమంటుంది. మీ ఊరు మీకు వస్తుంది. ఇక గుమ్మడిలో దోషి 30 లక్షలు రైతులకు ఇచ్చిండు. అమ్ముకుంటే ఎంత తెలుసా? 1,60,00,000 అమ్ముకు. మరి 1,20,00,000 నంద జడ్పీటీసీ గారు వారికి స్వాగతం సుస్వాగతం. ఓకే, ఒక్కసారి మిడలున్న కడవా తీసి ఇట్లా ఊపితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు పెద్దలు సత్యనారాయణ గారికి, మన డిసిసిబి వైస్ చైర్మన్ గౌరవనీయులు మాణిక్యమన్న గారికి, గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మా మాజీ ఎంపీటీసీ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అక్క యాదక్క గారికి, మా గూడెం మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ మా తొంట అంజన్న యాదవ్, ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న మా మాజీ కార్పొరేటర్ అంజన్న యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్పొరేటర్ అభ్యర్థులు, మా గుమ్మడిదల అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ము, మీ అందరినీ చూస్తా ఉంటే గుమ్మడిదల మీద గులాబీ జెండా ఖాయమైపోయినట్టు అనిపిస్తా ఉంది. నాకేం డౌట్ లేదు. వాస్తవానికి గుమ్మడిదలలో మమ్మల్ని ఎందుకు మున్సిపాలిటీ చేసిండ్రు అనే ఆలోచన అయితే ఉన్నది. ఇది చేసేది లేకుండే మా మట్టి వ్యవసాయ కూలీలకు వచ్చే భరోసా పథకం పోతుంది, మా ఇంటి పన్నులు పెరుగుతాయి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెంచిండ్రు అనే భావన ఇలా మీ మనసుల్లో ఉన్నదని నాకు అర్థమైంది. మా వాళ్ళు చెప్తున్నారు, మా మున్సిపాలిటీ అవసరం లేకుండా మా పక్క పంట అన్ని ఊర్లు కలిపిండ్రు, మా వాళ్ళ మనసులలో జర ఎంతమంది ఉన్నది అంటున్నారు. ట్యాక్సులు పెరుగుతాయి, ఉపాధి హామీ పోతుంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు, మా పల్లెటూళ్లకు ఇవాళ అనవసరంగా ఇదంతా లేనిది పెట్టిండ్రు అనేటువంటి భావన ఉంది. బట్ ఏది ఏమైనా మరి కాంగ్రెస్ వాళ్ళని మనం గెలిపించి కూర్చుంటే పెట్టినాం, నమ్మినాం. మమ్మల్ని గెలిపిస్తే ఎన్నో ఆశలు చెప్పింది. 4,000 పింఛన్ అన్నారు, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, మా నిరుద్యోగ యువతి యువకులకు ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి, చాలా చెప్పింది. కానీ అదే మన కేసీఆర్ నేను తెలంగాణ తెస్తా అంటే తెచ్చి ఇచ్చిందా లేదా? మనకు రానే రాదు కానే కాదన్న తెలంగాణను 14 ఏళ్ళు కొట్లాడింది కదా. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా ఇన్నమా? ఎన్నడన్నా తెలంగాణకు రాజీనామా పెట్టిండా? ఈరోజు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తింటుంది. ఇది న్యాయమా? నీకంటే వయసులో 20 ఏళ్ళు పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణను బాగు చేసినోడు కదా.
నువ్వు ఏం చేసింది పేగులు మెడలు వేసుకోనిక, నిన్న ముఖ్యమంత్రిని చేసింది నువ్వు తొండలెక్కియనిక. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? పిల్లలు ఏం కావాలి, మన పిల్లలు ఏం నేర్చుకోవాలి, మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామో అని నేను అడుగుతా ఉన్నా. చదువుకునే పిల్లలు ఇట్లాంటి భాష వింటే రేపు రాజకీయాల్లోకి వస్తారా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణకు పేరు తెచ్చింది. ఇంటింటికి నల్ల వ్యక్తి మంచినీళ్ళు ఇస్తా అంటే భారతదేశమే ముక్కు మీద వేలేసుకునేటట్టు నల్ల నీళ్లు తెచ్చి నీళ్ళ కష్టాలు తీర్చిందా లేదా మా అక్క చెల్లెలు చెప్పాలి. తీర్చిందా అమ్మా? తీరిస్తే చప్పట్లు కొట్టు. మీకు నీళ్ల బాధ కేసీఆర్ తీర్చిందా లేదా? 2000 పెన్షన్ ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా? కరోనా వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద రైతు బంధు పడ్డదా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చిందా లేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా? రైతు బీమా 5 లక్షల రూపాయలు అందినాయా లేదా? బతుకమ్మకు చీరలు అందినాయా లేదా? రంజాన్ కు తోఫా ఇచ్చిందా లేదా? మీ పిల్లలకు 6 లక్షల మందికి, మా ముస్లింలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 1000 గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించిందా లేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చేసిండు కేసీఆర్. మరి 2.5 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా? చెల్లె ఏమన్నా చేసిండా? చేసిండు ఒక్కటి బస్సు తప్ప అంతా తుసే. ఆ బస్సులో కూడా లోపల మంత్రం ఉన్నది, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? మీ మొగోళ్ళని అడుగురు టికెట్ పెరిగిందా లేదా? పెరగలే. భార్యకేమో ఫ్రీ అంటాడు, భర్తకు నిన్నదాకా 20 ఉండే 45 అంటాడు. ఇంకా నువ్వు చేసింది ఏమున్నది? ఇది మోసం కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండు. తులం బంగారం అన్నాడు, వచ్చానా? గుమ్మడిదల్లు వచ్చిందట కొందరికి, రాలే. ఎవరికైనా వచ్చిందేమో నాకు డౌట్. రాలేదా? కానీ ఈ ధర మాత్రం కొండెక్కినట్టుంది, ధరలు మాత్రం పెరిగినట్టున్నాయి. ఏమన్నా ఒక్కటన్నా జరిగిందా? ధరలు పెరిగినాయి. గుమ్మడిదల మా ప్రజల విలువ పెరిగింది. గుమ్మడిదల విలువ పెరగలే. అదే ఇంత ఎకరం ఉన్నాయేమో 2 కోట్లు వస్తాయిరా. పిల్లల చదువుకో, పెళ్లికో, ఆడవిళ్ళ పెళ్లికో, దవాఖానకో ఓ ధైర్యం ఉండే. ఏమంటే రేవంత్ రెడ్డి వచ్చిండు ఈ 2.5 ఏళ్ళ ఏదైనా ఆపత్తికో గుంటో 2 గుంటలు అమ్ముతామంటే కొనేటట్టు ఉన్నాడా? ధరలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చిండు, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఏది చక్కగా ఉన్నది అని నేను అంటా ఉన్నా. ఇంకా ఇవాళ మాట్లాడుతుండు గాడిదలకు ఓట్లు వేయద్దట. ఎవరు గాడిద? నువ్వే అడ్డగాడిదవు, నువ్వే పెద్ద గాడిదవు. నీకు ఓటేసిన పాపానికి కదా ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. ఇంకెవరైనా రేవంత్ రెడ్డి ఓటేస్తారా చెల్లె? నేను ఇలా తూప్రాల్లో మాట్లాడుతుంటే మధ్యాహ్నం ఒక అవ్వ అంటుంది, నేను మాట్లాడుతుంటే బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు 5,000 తెచ్చిస్తారు ఓట్లేయమని కాళ్ళల్లో మొక్కుతున్నారు అంటుంది. మరి ఏమన్నావు అవ్వ అని నేను అడిగిన. పెంటావా? ఏమన్నావు పెంటావా అన్న. ఏమున్నది బిడ్డ, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 26 నెలలు అయింది. నెలకు 2,500, 26 నెలలు అంటే ఎంత అవుతుంది? 65,000 అవుతుంది. ఇప్పుడు 5 వచ్చినాయి, 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి ఇంకా 60 అడకరాపో అన్నదట. ఇంకా 60 అడకరాపో అప్పుడు ఒకటేస్తా అన్నదట. అబ్బా ఏం పెట్టావా నీవు, నాకంటే తెలియగలదు అనుకున్నావని నేను అన్నాను. మరి గుమ్మడిదెల అవ్వాలి ఏమంటారో నాకు తెలియదు. ఏం నడుస్తుంది గుమ్మడిదెల్ల? ఏమనుకుంటున్నారు గుమ్మడిదెల్ల? ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు మా గుమ్మడిదెల్లో, అందరూ మా రైతులే. ఒక్కటి నేను గుర్తు చేస్తా మీకు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువు బస్తాలకు, మందు బస్తాలకు ఇబ్బంది అయిందా? ఆటో డ్రైవర్ ఎల్ఐకి చెప్పి ఒక 4 బస్తాలు వేసుకురాలంటే వాడు తెచ్చి బైకాడ్నో ఇంటికాడ వేసిపోయింది. ఇప్పుడు పొద్దుగాల పోయి లైన్లో నిలబట్టే ఒక్క సంచలనం దొరుకుతుందా? మందు బస్తాలకు కోస కరెంటు మున్పట్లకి వస్తుందా చెల్లె? అవో 40-50 వేలకు కాగితాలు వంచినావు. అంతకు మించి నీ 2 లక్షలు ఇవి ఎక్కడిచ్చినావు? ఈ చూడండి, జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైయర్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, అదేవిధంగా ఏప్రిల్లో ఆర్టీసీ స్కామ్, మేలో అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్,
జూలైలో లగచర్ల స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్, సెప్టెంబర్లో హిల్ టీపీ స్కామ్, ఇండస్ట్రీల భూములు దొబ్బితినుడు, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో ముఖ్యమంత్రి కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు కట్టబెట్టిన స్కామ్. నెల నెలకు స్కాములే. తెలంగాణను ముంచుడు, ఢిల్లీలో వాళ్ళకు పన్నులు కట్టుడు. ఇంతకు మించేమన్నా అయిందా? ఈడ కూడా మన భూములు గుంజుకున్నారు. ఈడ మా ఎస్సీల భూములు 109 సర్వే నంబర్లో మా ఎస్సీల భూములు గుంజుకున్నారు. ఇప్పుడు ఈడ గుంజుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ దోమడుగులో అన్నారంలో సుడి పెట్టింది. ఇక 261 ఆడ గుంజుతారట, అన్నారంలో గుంజుతారట, దోమడుగులో కూడా ఎస్సీల భూములు గుంజుతారట. ఏం చెప్పింది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు? మేం గెలిస్తే ఎస్సీల భూములకు పట్టాలు ఇస్తాం, అమ్ముకునే హక్కు కల్పిస్తామన్నారు. కానీ భూములకు పట్టాలు ఇవ్వలేదు. కానీ ఉన్న భూములు గుంజుకుంటుండు రేవంత్ రెడ్డి. ఉన్న భూములు ఆగం పట్టుండి కదా రేవంత్ రెడ్డి. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు మోపైంది. వాళ్ళు కూడా వస్తున్నట, గిర్ర గిర్ర తిరుగుతున్నాడు. ఇక ఒకటే వంగి వంగి దండాలు పెడుతున్నట, పువ్వు గుర్తోడు బాగా డై పెడుతున్నట్టు కదా, ఒకటే డై కొట్టుడట. ఇవాళ ఆడ చెప్తున్న తూప్రాన్లా అదేందో మెయింది పెట్టడం వచ్చిరట. మెయింది పువ్వు గుర్తు చేతుల్లో చేయి ఆత్మనుడు పువ్వు గుర్తు వేసుడట. అంటే నేను చెప్పిన వాడు మెయింది పెట్టుడేమో కానీ మెడలు ఉన్నది ఆయనతో గుచ్చుకపోయి ఇక జాగ్రత్త, మరి ఎవడో ఎవరో చూసుకోరని చెప్పినాడు. కానీ ఉన్నకాడికి గుచ్చుకో, ఇక ఎవరిని పట్టే వాడిని మెయింది పెట్టున్నా ఇంట్లోకి రానియకుండ్రి, వాడు మనూరోడా మందూరోడా ఎవడొస్తుందో జాగ్రత్త అని చెప్పాల్సి వచ్చింది. జాగ్రత్త. నేను ఒక్కటే అంటున్నా, మొన్న మనకు డంప్ యార్డ్ సమస్య వచ్చింది. మీరందరూ కూడా ఆ హైదరాబాద్ చెత్త తెచ్చి మా ఊరి మీద పోయకుండా, ఆ వాసన మేము భరించలేం, మాకు రోగాలు వస్తాయి, మా బాయిల బోర్లలో నీళ్లు ఖరాబ్ అవుతాయి, డంప్ యార్డ్ వద్దని దీన్నే మీరు దీక్షలు పట్టిండ్రా, లొల్లి పెట్టిండ్రా మీరు? నేను అడుగుతున్నా, ఏ కాంగ్రెస్ వాడన్నా వచ్చిండా అమ్మ? ఏ బీజేపీ వాడన్నా మాట్లాడిండా పువ్వు గుర్తాడు? ఆ రోజు నేను వచ్చిన, మా సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కోర్టుకు. ఇగో మావోడు పై గోవర్ధన్ కొట్లాడి డంప్ యార్డ్ రాకుండా ఆపిందా లేదా? ఎవరు కొట్లాడి? మీకోసం మేం కదా కొట్లాడింది. కరోనా వచ్చినా మేమే ఉన్నాం, కష్టం వచ్చినా మేమే ఉన్నాం. ఇవాళ డంప్ యార్డ్ వస్తే కూడా కొట్లాడింది బీఆర్ఎస్ఏ. ఈ 11వ తారీఖు డబ్బల ఓట్లు పడితే మళ్ళీ బీజేపీ వాడు కనబడతాడు అచ్చలే, మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తాడా ఈ ట్యాంకల? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. పైసలు గీసలు ఇస్తే ఆ తూపురాలు అవ్వ చెప్పింది, మొదలే అనుకుంటా బిడ్డ ఈ దేవుడా ఇది ఉత్తుత్త కొట్టే అని అనుకుంటా అని ముందే అనుకుంటా తీసుకుంటా ఇంకా 60 చేయపోతాను. ఎందుకంటే నేను నీయే తప్ప సార్ మాకు కేసీఆర్ అన్నం పెట్టిండు అన్నాడు. కరోనా వస్తే మమ్మల్ని కాపాడుకున్నాడు అన్నాడు. మంచి నీళ్లు భుజాలు మోసి కాయలు కాసినాయి. కేసీఆర్ వచ్చినాక నీళ్ళ తిప్పలు తప్పింది బిడ్డ. పొద్దుగా లేస్తే బిందె నీళ్ళలో కేసీఆర్ ముఖం చూసుకుంటున్నా అన్నది. అట్లా పని జరిగింది. బచ్చియోంకు 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ వస్తాడు, రాడా? ఎవరు గెలుస్తారు మళ్ళీ ఎలక్షన్ అయితే? మీ పనులు మా తమ్ముడు గోవర్ధన్ చెప్పిండు, కొన్ని ఇండ్ల పట్టాలు కావాలని, కొంతమందికి ఇండ్లు కావాలని, కొన్ని పెన్షన్లు కొత్తవి శాంక్షన్ చేయాలని, ఇట్లాంటి కొన్ని పనులు చెప్పిండు. తప్పకుండా అవన్నీ నేను చేయిస్తా, నేను బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ వచ్చి, ఒక్క కొత్త పింఛన్ వచ్చిందా అమ్మ? ఏ ఊళ్ళో ఒక్కరికన్నా కొత్త పింఛన్ వచ్చిందా? అంతా మోసం. మీకు మిగిలిపోయిన పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి ఈ గుమ్మడిదలలో డంప్ యార్డ్ రావద్దంటే, గుమ్మడిదల అభివృద్ధి కొనసాగాలంటే మీరందరూ కూడా కారుకు ఓటేసి మా చెల్లెలను మా తమ్ముళ్లను దీవించాలని పేరున ప్రార్థిస్తూ, ఈ ప్రాంతంలో ఆ హైదరాబాద్ చెత్త అంతా మన మీద పడకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని మనవి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న, మాకు టైం ఇచ్చి వచ్చినప్పుడు వారికి కాబట్టి ఆలోచన చేసి మాత్రం కారుకే లెక్క అన్ని గురించి 22కి 22 మనం బహుమతి ఇచ్చి హరీష్ రావు గారికి అసెంబ్లీలో మాట్లాడే ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా 22కి 22 దోమార్ వరకు అన్నారము బొంతపల్లి
ఎవరైతే బాగుంటది గోవర్ధన్ రెడ్డి అంత మండలంతా చూసుకుంటున్నాడు. గోవర్ధన్ రెడ్డి నీకు పైకి లోన్ చేయాలంటే రేపు ఎమ్మెల్యేలు కొత్త కాన్స్టిట్యూషన్ అయితే రేపు ఎమ్మెల్యే పోవాలంటే ఏం చేయాలి మీరు? గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పోవాలంటే ఏం చేయాలి? ఈడ మీరందరూ 22కి 22 గెలిపియాలి. గెలిపియాలా లేదా? అంటే మీ చేతులు ఉన్నది. మీకు మేము గెలుస్తూ వస్తాం. మేము అవకాశం కోసం రాం. మీ కష్టం ఉన్న వస్తాం. ఏది ఉన్నా మేము ఊర్లో ఉంటాం. అమాస పుణ్యాన్ని మేము వచ్చేవాళ్ళం రాం. దయచేసి మీరు కళ్ళ ముందర ఉండటోళ్ళను మీ మిమ్మల్ని ఆదరిస్తోళ్ళను చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దయచేసి రేపు 11వ తారీఖు నాడు 13వ తారీఖు డబ్బాలు ఇస్తే గుమ్మడాల మొత్తం కార్ మున్సిపాల్ మొత్తం ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నా. అన్న చెప్పినట్టు ఏదైనా ఒట్టేస్తే మీద ఒట్టేది తప్పేం లేదు. వాళ్ళు పైసలు బాగా బ్యాగులు పట్టుకొని బాగా వచ్చారు. మనం బాగా వచ్చిన డబ్బులు ఒకడోడికి. దయచేసి చెప్తున్నా బాగా ఆలోచన చేయండి. మీ ముందర మేము 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నాం. జడ్పీడి కుమార్ గౌడ్ 5 ఏళ్ళు ఉన్నాడు. మేము ఊరు మండలంలో బొంతపల్లిలో శ్రీనివాసరెడ్డి సర్పంచ్ ఉన్నాడు. దోమాడలో రాజశేఖర్ ఉన్నాడు. అన్నారంలో మురళి ఉన్నాడు. వీరనగూడెంలో మన టీఆర్ఎస్ సర్పంచ్. అంటే అన్ని విలేజ్లు డెవలప్ చేసినాం. ఇవాళ గుమ్మరాల గిట ఇవాళ ఇంచుమించు 30 కోట్ల రూపాయల వర్క్ చేసినాం. ఏం చేయలేవి 2 ఏళ్ళన్నా. దయచేసి రేపు ఇల్లు లేని వాళ్ళకి గిట్ట ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీ కూర్చొని పెట్టుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 100 గదాల జాగిస్తారని చెప్పి ఖచ్చితంగా అసెంబ్లీలో ఒత్తాయిపించి ఖచ్చితంగా లేని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం. గ్యారంటీ ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కానీ మాయమాటలు చెప్తే మోసపోకూరి. ఇక 3 రోజులు ఉన్నది ఎలక్షన్కి. మీరు అన్న చెప్పినట్టు విన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా గుమ్మడాల మీకైతే కొత్త మున్సిపల్ అయింది కాబట్టి కొత్త మండలం అయితే జెండా ఎగిరేస్తాం. జెడ్పీడీసీ ఎంపీపీ మనమే వేసుకున్నాం. ఇప్పుడు కొత్త మున్సిపల్ అయింది కాబట్టి మళ్ళా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి కోరుతూ ఇప్పుడు క్షేమంగా అందరూ నిమ్మలంగా పోయి ఇంటి దాకా పోయి క్షేమంగా వెళ్ళాలని కోరుతూ ఇప్పుడు కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. మరి ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క సభకు ఇచ్చేసి విజయవంతం చేసినందుకు గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ మా అక్క చెల్లెళ్లకు మా అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు దయచేసి ఒక్కటే ఆలోచన చేయండి అమ్మా. ఓటు వేసేటప్పుడు మనం ఆగమాగం కావద్దు. మనకు పెద్దలు కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండు, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఏ ఒక వ్యక్తి అయితే మన వార్డులో నిలబడ్డాడో ఆ వార్డు సభ్యుడు మనకు ఇళ్ళవేళ అందుబాటులో ఉంటాడా లేదా, మరి ఎప్పుడు హైదరాబాద్లో ఉండో లేకపోతే ఇంకెక్కడో ఉండో మన వార్డులో, మరి రేపు మనకు అవసరం వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, మరి ఇవన్నీ ఆలోచన చేయాలి మీరు. మేము ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి కానీ నేను కానీ ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎంతో బాధ్యతగా, మరి నేను జెడ్పీటీసీగా ఉండి కూడా అన్ని గ్రామాలలో ఎంతో అభివృద్ధి చేసినాం. మరి గుమ్మడిదల గ్రామానికి చూసుకుంటే మీ కళ్ళ ముంగట అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేసినాం, ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇచ్చినాం, ప్రతి గల్లీలో కూడా దోమలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, అన్ని కుల సంఘాలు కట్టించినాం, ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చినాం, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా ఇచ్చినాం. కానీ 2 సంవత్సరాలల్లా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మన ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ ఎక్కడన్నా ఒక్క కొబ్బరికాయ కొట్టిందా మీరు ఆలోచన చేయండి. దోమలులో కానీ వీరన్నగూడెంలో కానీ అన్నారంలో కానీ గుమ్మడంలో కానీ కొబ్బరికాయల షాపులలో ఏడుస్తున్నారు. అయ్యో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కొబ్బరికాయలు అమ్ముకుంటుంటే మీరు ఇవాళ తీసుకొచ్చి కొబ్బరికాయలు అన్ని మురిగిపోతున్నాయని. మరి మన గ్రామంలో ఉండేది ముఖ్యంగా కోతుల బెడద విపరీతంగా ఉండేది. నిజమా అబద్ధమా? మరి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ట్రస్ట్ ద్వారా ఆ కోతులను పట్టుకపోయి తీసుకొచ్చి సుమారుగా 1150-1160 కోతులను తీసుకుపోయి మరి మెదక్ దగ్గర వదిలిపెట్టడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాం. మరి ఎల్లవేళ మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నాం కాబట్టి మీ 22కు 22 వాళ్ళు అన్ని గ్రామాలలో బొంతపల్లి కానీ దోమడు కానీ వీరన్నగూడెం కానీ అన్నారం కానీ గుమ్మడిదల కానీ మీ విలేజ్లలో ఎక్కడ కోతులున్నా మా గోవర్ధన్ రెడ్డికి ఎప్పుడు అన్ని విలేజ్లలో కూడా కోతులను పట్టించి బయట పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మేము ఇంత ముందుకు వచ్చి రాసి 7 గంటలకు మన శుభ్రంగా ఇంత టిఫిన్ చేసి మరి
ఆలోచన చేసేయాలమ్మా. ఈరోజు మాయ మాటలు చెప్పి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చి మన ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేయండి. మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోండి. ఇవాళ వస్తే మళ్ళీ రేపు మన గల్లీలో మళ్ళీ కనిపించాడు, కనిపిస్తాడా? ఓట్లు అయిపోయిన తెల్లారి నుంచి కనిపించాడు. ఆయన ఏడుంటాడో తెలియదు. మళ్ళీ మనం ఏదైనా అర్ధరాత్రి పని పడ్డది అనుకో, ఆయన దగ్గరికి పోవాలంటే ఆయన అడ్రస్ కూడా దొరకదు. వాళ్ళు ఉండే హైదరాబాద్ లో ఇప్పుడు వచ్చి చెప్తారు మేమున్నాము అని. వాళ్ళు ఫోన్లు కూడా లేపరమ్మా, ఫోన్లు లేపరు, మన అందుబాటులో ఉండరు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మనకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా 11వ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటేసి మరి 22కు 22 సీట్లు గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ సభ్యులందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నుంచి వచ్చిన మహిళలకు, పెద్దమ్మలకు, అందరు కూడా, చెల్లెళ్ళకు కూడా, అక్కలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మీరు వచ్చిన వెహికల్లో క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, తొందరపడద్దు. అలాగే 11 తారీఖు 1 నుంచి 22 వాళ్ళకు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మంచి మేమందరం కూడా మీ అందరిని పిలిచి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద దావత్ ఏర్పాటు చేస్తాం. 1 నుంచి 22 వార్డులు ఖచ్చితంగా మేడలమ్మ గుడి కాడ గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పి పెద్ద ఎత్తున దావత్ చేస్తాం. అందులో కూడా మహిళలని ఖచ్చితంగా పిలుచుకుంటామని